ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా గుంటూరులో ఇండియా ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సార్లో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు, వారితో పాటు అత్యధికమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, విభాగం విభజన విభాగము, తర్వాత వారి పార్టీకి సంబంధించినటువంటి షేక్ మహబూబ్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. మిత్రులారా, మేము ఈ సమాజంలో ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిపోయినారు. ముఖ్యమంత్రి వారి శైలిలో సంయుక్త రాష్ట్రాన్ని పాలించిన తర్వాత అందులో ముఖ్యుడు చెప్పుకోదగ్గవాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి నాయకత్వాన ముస్లిం ఈబీసీకి 6% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వారు యునైటెడ్ రాష్ట్రంలో దవాడ సుబ్రహ్మణ్యం అనేటువంటి బీసీ కమిషన్ చైర్మన్ను, ఆ తర్వాత ఒకలాపురం కృష్ణమోహన్ను బీసీ కమిషన్ ఇప్పుడు వారి నాయకత్వం ఏమి ఎరగనటువంటి కోటి ఫకీర్లు షేకులు, ఆ తర్వాత ఒక్క ఫకీర్లు, ఆ తర్వాత సాహెబులు, ఇతర వాదులు 6% రిజర్వేషన్కు అమూల్యమైన యోగ్యత లభించింది. దీనికి కారణము స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నుంచి 6% రిజర్వేషన్ మాకు ఇవ్వడం వాదుల రాజశేఖర రెడ్డి ఇలాంటి పెద్ద మనసు చేసి రిజర్వేషన్ పెంచాలి, వారికి ఏడ్చినా కళ్ళు తూడ్చినట్లు అన్ని పథకాల పేర్ల మీద దగాకోరు ముస్లిం మైనార్టీలకు చెయ్యకూడదని ఈ సందర్భంగా నేను ఎలక్ట్రానిక్ మీడియా అయినటువంటి పెద్దలకు తెలియపడుతున్న. మైనార్టీల ఏడల గౌరవంగా మైనార్టీలకు జీవన విధానంలో ఎస్సీ కన్నా దీనమైన బతుకు సాగుతుంది. ఈ పాలకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ దైనందిన సమాజంలో ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ స్కీములు, కేంద్ర స్కీములు వారికి దరిచేసేటట్లు పస్కంద ముస్లింలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నా యొక్క మనసులో ఉన్నటువంటి నా జాతి కొరకు నేను ఇస్తున్నా. జై భారత్ ముస్లిం. తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. ఆల్ ఇండియా అసోసియేషన్ వ్యవస్థాపకులు సభకు నమస్కారాలు. ఫకీర్ జహాంగీర్ పాషా, ఆల్ ఇండియా పస్మంద ముస్లిం ఓబీసీ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. నేను ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభిమాన సంఘం రాష్ట్ర సెక్రటరీగా కూడా వ్యవహరించిన ఆ విషయం ఇక్కడ పేరు కాబట్టి నా వారి అనుపరుస్తున్నా. మిత్రులు సంచాలకుల డైరెక్టర్ అధ్యక్షులు శ్రీ సయ్యద్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాజకీయ పరివర్తకులు అంబటి రాంబాబు గారు, జిల్లా అధ్యక్షులు వారి ఇప్పుడు మురళి గారు, డైమండ్ గారు, సోదరి బేబీ రాణి గారు, అదేవిధంగా నాతో పాటు మా రాష్ట్ర కార్యవర్గ కమిటీ, జాతీయ కమిటీ అందరి కూడా నుంచి నమస్కారములు, వణక్కం. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో చాలా మంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిర్వహించారు. అందులోన మైనారిటీ ఆత్మగౌరవం నిలిపినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేను తెలియజేస్తున్నా. అంతా కుక్క రప్పించి నిజంగా రాజశేఖర రెడ్డి ఎస్టీ బీసీ మైనారిటీ ఆశ జ్యోతి అని ఈ గంటాపరంగా పడుతున్నా. మిత్రులారా, గతంలో
వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంయుక్త రాష్ట్రంలో బీసీ కమిషన్ నుండి అప్పుడు ఆ బీసీ కమిషన్ చేసినప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ నుంచి రాజశేఖర్ గారి అభిమాని. అందుకొరకు అటువంటి మహానాయకుని ఎన్నిసార్లు తలుచుకో ప్రజాస్వామ్య ఆయన జోహార్లు అర్పించాల్సిన అవుతుంది. కాబట్టి మనము ఆయనకు మరోసారి గట్టిగా స్లోగన్ చేయాలి. రాజశేఖర్ రెడ్డి అమర్ హై, రాజశేఖర్ రెడ్డి, గట్టిగా రాజశేఖర్ రెడ్డి. రైట్. ప్రజాస్వామ్య పార్టీలో కొడుకైనటువంటి నవ యువకులు మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఈ రోజు ఎస్సీ బీసీ మైనారిటీలు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. వాళ్ళు గతంలో ఉంది. ఈ ముస్లిం మహిళలు అత్యున్నటువంటి విచార జాతులకు, దూరేకులకు, ఆ తర్వాత మైనారిటీ ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియపరుస్తూ ఆయన నాయకత్వంలో ఎన్ని కార్యక్రమాలు చేసిండు. భారతదేశంలో 9 రాష్ట్రాలలో ఎవరు చేయనటువంటి పని ఆయన నాయకత్వం ప్రజాహిత కార్యక్రమం చేసిండు. కాబట్టి మనం అందరం ఒకటే తలుచుకోవాలి. మా మిత్రుడు షేక్ సయ్యద్ గారు మేము మాట తప్పను, వారి అభిమానులు మనమ తప్పను, పూర్తి స్థాయిలో మద్దతు ఉంటాము. వారి నాయకత్వం మా వంతుగా రాష్ట్రంలో మేము ఉంటామని ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు షేక్ సయ్యద్ గారికి మరియు ఆల్ ఇండియా పశ్చిమంగ ముస్లిం ఓబీసీ సభ్యులకు, ఈ వేదికపై ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు మరోసారి మనసు చేస్తూ పట్టణ ముస్లిం ఐక్యత, పట్టణ ముస్లిం ఐక్యత, జై వైఎస్ఆర్. గట్టిగా చెప్పండి నా సోదరు. థ్యాంక్ యూ. జై హింద్. తెచ్చుకునేటటువంటి అవకాశం వల్ల జగన్మోహన్ రెడ్డికి రెడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 5 లక్షలు బెటర్ కాబట్టి ఆలోచన ఆల్రెడీ అయిపోయింది. ₹1 గోయింది. వాళ్ళ పాలన ఇసుకు. మీరు చెప్పినటువంటి దొంగ మాటలన్నీ విని ఓట్లు వేసామరా బాబు అని ప్రజలు బాధపడేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం అందరం ఐక్యంగా ఉండాలి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్ ఇవాళ మహబూబ్ చాలా మంచి కార్యక్రమాన్ని ఇవాళ తీసుకున్న సంతోషం. అదేవిధంగా ముస్లిం మైనారిటీలందరినీ ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నడిపించాలి. ఆరామరా ఉంటారు. ఎవరు నాకు వ్యతిరేకంగా ఉంటే ఒక తెలుగుదేశంలో ఉంటాడు. వాళ్ళకి వచ్చి మన సహాయం చేసినటువంటి మనిషి. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకసారి ఓటమి పాలయ్యాడు. మొన్న మళ్ళా ఓటమి పాలు కానివద్దు, మనమందరం ముస్లింలు కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆయన ముఖ్యమంత్రి చేయాలి అని ఇవాళ నుంచి మీరు ప్రయత్నం చేయాలని నూరి ఫాతిమా గారి అఖండమైనటువంటి విధంగా డే 1 నుంచి ఇవాళ నుంచి కూడా మీరు ప్రయత్నం చేయాలని మీ అందరూ కోరుకుంటూ మహబూబు మరింత స్థాయికి వెళ్ళాలని, వారి మీ ఆశీస్సులు ఉండాలని, అలా ఉండాలని కోరుకుంటూ ఆల్ ఇండియా ముస్లిం అధ్యక్షులు భాషా గారి అలాగే వచ్చింది మాత్రం 11 సీట్లే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తా. 2019లో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి. ఆయనకు వచ్చిన పర్సెంటేజ్ ఎంతో తెలుసా? మొన్న మనకు వచ్చిన 39.04 కన్నా తక్కువ, 39.02 ఆయనకు వచ్చింది. 0.02 మనకి ఎక్కువ వచ్చింది. అయినా సీట్లు మాత్రం అప్పటికన్నా తక్కువ వచ్చింది. టెక్నికల్ గా జరిగేటటువంటి అంశం. నేను ఇక్కడ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి
అయిపోయింది. ఆయన పులివెందులు నెక్స్ట్ మళ్ళా ఈ 11 కూడా రావు అని అక్కడక్కడ వాగుతూ ఉన్నారు ఆ కూటమి వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, మాకన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన మీరు ఈ రాష్ట్రానికి మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చారే, మీకన్నా ఎక్కువ శాతం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాడు అనే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉన్నా. మా ముస్లిం మైనార్టీలు, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బలహీన మాకు అండగా ఉన్నంత వరకు మా పార్టీ ఏది కాదు సరిగదా తిరిగి రాష్ట్రంలోకి వస్తుంది. మళ్ళా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తున్నది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మనకన్నా ఆశపడ్డారు ఓటేశారు. ఓటేసుడు ఏమవుతున్నాడు విషయాలుగా బాబు ఏడుస్తున్నాడు. మీరు చెప్తున్నాను, ఎందుకు వేసావురా బాబు? జగన్మోహన్ రెడ్డి కాదని ఎందుకు వేసావురా? వైసీపీని కాదని కూటమికి వేసావు. మోసమే, ఏ ఒక్కటి నెరవేర్చలేదు, పూర్తిగా కాస్త నెరవేరుస్తున్నారు. మరి చెప్తాడు మన గురువు గారు 420 హెడ్ ఎవరైనా గారు ఏమేమా ఫ్రీ బస్ అమ్మా ఎక్కండి, తిరుపతి వెళ్ళండి, ఒంగోలు క్యాంటీన్లో పోయి చేయండి, బస్ ఎక్కండి, వెళ్ళండి తిరుపతి దర్శనం తీరండి. తెలిసింది గుంటూరు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళామనుకో 40 మంది చేస్తారు, కానీ చెప్పడం మాత్రం అద్భుతంగా చెప్తాడు. అబద్ధాలు చెప్పడంలో రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో హిందీ రికార్డు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. అద్భుతంగా చెప్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పాలన చేస్తూ చేసేది ఉంది. ఒకసారి వేసాం కదా, ఓట్లు అనుభవించాల్సిందే, ఇంకా 300 సంవత్సరాలు అనుభవించాల్సిందే. అక్కడ చూడండి, అమరావతి అంట, అమరావతి అద్భుతంగా చేసేస్తాడంట. వరల్డ్ క్లాస్ సిటీ అంట, సిటీ ఎక్కడ ఉండదంట. మన విజయవాడ అమరావతి ఉండదంట. 1,00,000 అంట, మామూలు కాదు. 50,000 తీసుకున్నాడు. అప్పుడు చెప్పింది ఇదే, వరల్డ్ క్లాస్ టౌన్ తయారవుతుంది, ప్రపంచంలో అద్భుతంగా ఉండేటటువంటి ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాను అని చెప్పాడు. దేవుడు కృష్ణానదిలోకి నీళ్లు వస్తున్నారు, వర్షం పడడం, నీరు రావడం, కొండ వీటి వాటిలో నుంచి ఎత్తిపడడానికి వస్తున్నారు. మిషన్లు పెట్టారు, ఇంజనీర్ ఎత్తిపోతల పథకాన్ని పెట్టారు అక్కడ. అయినా దాంట్లో చూసాక మొన్న పడవలేసి తిరగాల్సిందే వర్షాకాలం. ఎండాకాలం అయితే రోడ్లు మీద వెళ్ళొచ్చు, కానీ కార్లు వర్షాకాలం అయితే మాత్రం స్పీడ్ బోట్లు పెట్టుకు తిరగాల్సినటువంటి పరిస్థితి. అది వరల్డ్ క్లాస్ టౌన్ అంట. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, మనం వినాల్సి వచ్చింది. మీరు వాళ్ళు చూసినట్లయితే అక్కడ రైతులు కూడా వ్యతిరేకమవుతున్నారు. మొన్నదాకా ఏమనుకున్నారంటే చంద్రబాబు రావాలి, అమరావతి నిర్మాణం జరగాలి, భూములు పటపటపటప పెరిగిపోతాయి అనుకున్నారు. పెరగటం కాదు, కొనేవాళ్ళు లేడు, రిజిస్ట్రేషన్ లేవు. అమరావతి పోయింది, గుంటూరులో కొనేవాళ్ళు లేడు, అపార్ట్మెంట్ విజయవాడలో కొనేవాళ్ళు లేడు, వైజాగ్ లో కొనేవాళ్ళు లేడు. ఆ మహానుభావుడు పాదం గారి పాదం పెట్టంగానే పంట పొలాలు సర్వనాశనం అయిపోయినాయి. పాదం పెట్టంగానే రియల్ ఎస్టేట్ డౌన్ పెట్టిపోయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దిగిపోతే తప్ప రియల్ ఎస్టేట్ పెరగదు. అదేవిధంగా వ్యవసాయదారుడు లబ్ధి పొందడం అనేటువంటి భావన ఇవాళ కలుగుతా ఉంది. చూడండి, రాష్ట్రంలో ఏ రైతన్నా హ్యాపీగా ఉన్నాడా? పత్తి రైతు, మిర్చి రైతు, పొగాకు రైతు, శనగ రైతు, ధాన్యం రైతు, ఏ రైతు కూడా సంతోషంగా లేడు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత. కానీ ఉపన్యాసాలు చెప్పమంటే మాత్రం దుమ్ము దులిపేస్తున్నాడు. రైతులకు బ్రహ్మాండమైనటువంటి ఇచ్చాం. మీకు గుర్తుందో లేదో, మిర్చి 11,089 రూపాయలు, 90 రూపాయలకు కొంటున్నామని ప్రకటించాడు. ఒక్క క్వింటాలు కూడా కొన్న దుర్మార్గుడు. పేపర్లు మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ధర ఇచ్చినటువంటి బాబు అన్నాడు. ఎవరన్నా కొన్నామంటే ఒకడు కొన్నా. ప్రచారం మాత్రం
కోటలు దాటేటటువంటిది, చేతలు మాత్రం గడపలు దాటేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలన సాగుతూ ఉంది. ఇంకో 3.5 సంవత్సరాలు కావాల్సిందే. నేను ఇవాళ చెప్తున్నా, 3.5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతమంది ఏకమైన, ఎన్ని పద్ధతులు అనుసరించినా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. గుర్తుపెట్టుకోవాలి. నగరవాసి మహబూబ్ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన నూరి ఫాతిమా గారి ఆఫీసులో ఒక చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆల్ ఇండియా పస్మత్ ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జహంగీర్ బాషా గారు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు బేబీ రాణి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పొన్నూరు, అదేవిధంగా తాడికొండ సమన్వయకర్తలు, ఇప్పుడు దాకా అధ్యక్షత వహించినటువంటి గుడివాడ వాస్తవ్యులు, అదేవిధంగా సంచార జాతుల డైరెక్టర్గా పనిచేసినటువంటి మిత్రులు షేక్ సయ్యద్ గారు, ఇంకా వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నూరి ఫాతిమా గారు ఈ సభకు అధ్యక్షత వహించారు. వారి నాయకత్వంలోనే జరగాలి. వారే ఈరోజు తప్పనిసరిగా రావాలని, మహబూబ్తో పాటు ఆమె కూడా మాకు పిలుపునిచ్చారు. వచ్చే ముందు అన్న, నాకు కొద్దిగా సీరియస్ మ్యాటర్ ఒకటి ఉన్నది, నేను రాలేకపోతున్నాను, వచ్చాను, వెళ్తున్నాను, నేను ఎమర్జెన్సీ మా ఎవరికో ఇబ్బంది జరిగింది, హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు నిర్వహించండి చెప్పారు వచ్చే ముందే. ఆమె లేకపోవటం పెద్ద లోటు అయినప్పటికీ కూడా మహబూబ్ గారు చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ పదవి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మరి ముస్లిం సోదరులను సమీకరించారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనల సందర్భంగా తెలియవస్తున్నాను. మహబూబ్ గురించి నేను విన్నది ఏంటంటే, మంచి కుర్రవాడు, పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నటువంటి ముస్లిం మైనారిటీకి చెందినటువంటి మంచి రాజకీయ వేత్తగా ఎదగాలనుకుంటున్నటువంటి వ్యక్తి, డైమండ్ బాబు గారి వార్డుకు చెందినటువంటి వ్యక్తి. వారికి ఇది తొలి పదవో అంతకుముందు పదవులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ముస్లిం సంచార జాతుల డైరెక్టర్గా ఉన్నారు మీతో పాటు. సో ఇంకా మరిన్ని పదవులు వారిని వరించాలని, వారు ఈ ఏదైతే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందో ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థగా వారు నడుపుతున్నప్పటికీ కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మైనారిటీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనేటువంటి సందేశాన్ని వారు ఇస్తూ ఉన్నారు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు. మీ అందరికీ తెలుసు, ముస్లింలకు సంతానం ఎక్కువ. పూర్వం మా తాతలు కూడా అట్లాగే ఉండేవాళ్ళు. ఎంతమంది అంటే 8 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 9 మంది పిల్లలు, 10 మంది పిల్లలు ఉండేవారు. ఇవాళ అదేమి లేదు, ఇద్దరితో కట్ చేసుకోమంటున్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇష్టం గడేయమంటున్నారు. అదే విషయం, ఆయన మాత్రం ఒకనే కంటాడు. నువ్వు కనమంటాడు ఎక్కువ, కంటాం అప్పులు పోలైపోతాం. అసలు కాంతికి ఎంత అవుతుందో తెలుసా? ఎట్లా చేసుకున్నా ₹1,00,000 అయింది కాంతికి, పేదవాళ్ళకి. ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఈ ఇస్తాయో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇస్తాడో తెలియదు. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి
వాళ్ళు పిల్లలు కంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పిల్లలే సంపద, పిల్లల్ని కనండి అంటారు. సో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అది చెప్పదలుచుకున్న అంశం పక్కన పోయింది ఏంటో మరి మీరు ఎక్కడ మొదలెట్టారు? ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముస్లింల గురించి మాట్లాడుతూ ముస్లింలు కొన్ని నిబంధనలు, కొన్ని మతాచారాలు, కొన్ని విశ్వాసాలు పాటించడం వల్ల వారికి సంతానం ఎక్కువ. అదే 5, 6, 7, 10 మంది సంతానం ఉన్న ముస్లిం కుటుంబాలు కూడా చూశారు. వీళ్ళందరూ ధనవంతులు కాదు. వారి సాంప్రదాయాలు, వారి విశ్వాసాల వల్ల పిల్లలకు అన్నారు. వారి పరిస్థితి పాపం బతుకు తెరుగు కోసం రోడ్డు మీదకి వచ్చేస్తారు. నేను చాలా మంది ముస్లింలు చూశా. 100కి 90 మంది ముస్లిం సోదరులు పేదవారే, రెక్కల కష్టం మీద బతికేవారే. అది మటన్ కొట్టను, సైకిల్ షాపను, లేదా టైర్ షాపను, కారు రిపేర్లను, ఏదైనా ఇంజిన్ రిపేర్లను ఈ చేతి వృత్తుల్లో ఉండేటటువంటి వ్యక్తులు వీరు. సంతానం పెరిగిపోవడం వలన ఎమ్మటే కాస్త వయసు రాగానే పనికి పంపించి డబ్బులు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని గడపాలి అనుకునేటటువంటి ముస్లిం సోదరులకు నేను మనవి చేస్తున్నా. వారి గురించి ఈ రాష్ట్రంలో ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అనేక మందికి రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి. కానీ నిరుపేదలుగా ఉన్నటువంటి వారు, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని భావించి 5% రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు లాంటి వారు. 5% ఇవ్వడానికి వీలు లేదు, ఇప్పటికే 50% దాటిపోయిందంటే దాన్ని సవరించి 4% చేసి దాన్ని నిలబెట్టే కార్యక్రమం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, నమ్ముతున్నా, వైఎస్ఆర్ అంటే ముస్లిం సోదరులకు అమితమైనటువంటి ప్రేమ వారి గుండెల్లో దాచుకున్నారు. సరే మొన్న ఎందుకు ఓట్లు వేశారో నాకు తెలియదు, కానీ వరుసనే గెలుస్తూ వచ్చాడు. మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత మన నూరి ఫాతిమా గారి తండ్రి గారు ముస్తఫా గారు వరుసనే గెలుస్తుంటారు. గుంటూరు 1 ఓడిపోతూ వచ్చింది, గుంటూరు 2, కానీ ఇక్కడ గెలుస్తూ వచ్చారు. ముస్లింలకు అంత ప్రాధాన్యత ఇవ్వబట్టే ఇక్కడ గెలిపిస్తూ వచ్చారని మనం చేస్తున్నాం. అలా ముస్లిం సోదరులకు అతి చేరువుగా ఉన్నటువంటి కుటుంబం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చినప్పుడు కూడా ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని కాంగ్రెస్ పార్టీని వదిలి ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ కాంపిటీషన్ ఎలా ఉండదండి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు అందరూ వచ్చేసారు. మనకి కాంగ్రెస్ పార్టీ దొంగైంది. ఉందా కాంగ్రెస్ పార్టీగా? పేరుకైతే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం మైనారిటీస్ కానీ, ఎస్సీస్ కానీ, బీసీస్ కానీ, ఇంకా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించబట్టే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గాలి కొట్టినా, ఇన్ని కూటములు కలిసినా 40% ఓట్ షేర్ను సాధించుకోవడం అంటే అది మీ అందరి యొక్క గొప్పతనం కూడా మనం చేస్తున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నాది తెలంగాణ వరంగల్ జిల్లా. నేను ఆల్ ఇండియా ఉస్మానియా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు మా సంఘ వ్యవస్థాపకులు ఫకీర్ జాంగీర్ జిల్లా చర్చర్ల గ్రామంలో ఈ సందర్భంగా మరియు మన జాతీయ ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు షేక్ సయ్యద్ గుడివాడ ప్రాంత నివాసులు గారికి ఎన్నుకోవడం జరిగింది. మరియు అలాగే ఈరోజు నూరి ఫాతిమా గారి వైఎస్ఆర్సీపీ క్యాంప్ ఆఫీస్ పార్టీ ఆఫీసులో మన షేక్ మహబూబ్ గారిని ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది.
వాస్తవంగా మరియు ఇంకా మన మునీరా గారిని వైస్ ప్రెసిడెంట్గా మరి ఇంకా వేరే ఇతరాత్రులకు కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు పడక ముందుకు వైఎస్ఆర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీల కంటే హీనమైన పరిస్థితులు ఉన్నాయని ముస్లింలలోని హెటిరోజీనస్ అనగా ఒక తల్లికి కవల పిల్లల అలవాట్లు ఎలా ఉంటాయో ముస్లింలలోని ఉపకులాలు అంటే ధోబీ ముసల్మాన్, నాయి, హజ్జాం, లబ్బే, యాబా, హష్మి, గారడి పని చేసేవాళ్ళు, తర్వాత రాతండి పని కలాయి పని చేసేవాళ్ళు, పత్తర్కోడులు అంటే తుర్కకాష, తర్వాత చక్కీ టకారే, ఖసాబ్, కురేషి, నాయి, హజ్జాం ఇలాంటి 14 ఉపకులాలను మూలన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాలలో ఉన్నటువంటి ముస్లింలను అదివరకు చదువుకున్న రోజుల్లో కుల సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇవ్వని పరిస్థితులను బట్టి మహాపాదయాత్ర చేసినటువంటి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజేందర్ సచార్ జస్టిస్ మరియు రంగనాథ్ మిశ్రా అనే కమిటీలు వేసి ప్రతి జిల్లా నుంచి వెళ్ళి రిపోర్ట్లు తెప్పించుకొని రాజేందర్ సచార్ మరియు రంగనాథ్ మిశ్రా కమిటీలు వేసిన తర్వాత ముస్లింలకు వీళ్ళు ఎస్సీ ఎస్టీల కంటే ఇంకా దీనమైన పరిస్థితిలో జీవనం గడుపుతున్నారు. వీళ్ళకు చదువు లేక, చదువుకోలేక, చదువు రాక మరియు వీళ్ళ పిల్లల జీవితాలు వీళ్ళతోనే కాదు వీళ్ళ పిల్లల జీవితాలను కూడా ఇంకా ఆగమయ్యే పరిస్థితిలో పడిపోతాయనే ఒక భావనతోని ఒక బాధతోని ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మమ్మల్ని బీసీఈగా నామకరణం చేసి రాజేందర్ సచార్ కమిటీలోని ఉపకులాలను బీసీఈగా నామకరణం చేసి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వమని ఆ రోజు సుప్రీంకోర్టు ఆర్డరు తీసుకురావడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు అంటే పేర్లు చెప్పడం కాదు, ఇదేదో వైఎస్ఆర్సీపీ రాజకీయ సమావేశం అంతకన్నా కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వెనుకబడ్డ తరగతులు వెనుకబడ్డ జాతుల యొక్క వెల్ఫేర్ అసోసియేషన్. ఆ యొక్క సంఘాన్ని మేము స్థాపించి దాదాపుగా 15-18 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మేము కూడా ఇక్కడికి తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క రుణాన్ని తీర్చుకోలేనిది మా పిల్లలు చదువుకుంటున్నారంటే షేక్ ముస్లిం అనో లేకపోతే బీసీఈ అనో కుల సర్టిఫికెట్లు ఇవ్వడం ఇప్పటికీ జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అటు తెలంగాణలో కానివ్వండి, కొందరు కలెక్టర్లు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్ఐలు కానివ్వండి, తర్వాత విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్లు కానివ్వండి సర్టిఫికెట్లు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి బీసీఈ రాజేందర్ సచార్ కమిటీ ఇస్తే ఏమవుతుంది? మీ సొమ్మేం పోతుందా? తర్వాత ప్రధాన పార్టీలు